హాయ్ మామ. నేను ఇంతకుముందు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి వెళ్ళిన వీడియో అండ్ ఎగ్జామ్ హాల్లో ప్రాసెస్ గురించి వీడియో చేశాను. ఆ రెండు వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్ చేశారు అండ్ అందరికీ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను అండ్ వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేశాను నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు మనం సిబిటి క్వాలిఫై అయ్యామనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పబోతున్నాను. ఇప్పుడు మన సిబిటి క్వాలిఫై అవ్వాలంటే మినిమం పాస్ పర్సెంటేజ్ అని ఉంటుంది. అది వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% రావాలి అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% రావాలి. మనకి 40% 30% మార్క్స్ వచ్చేసినంత మాత్రాన మనం జాబ్ వచ్చేసినట్టే కాదు, సిబిటి క్లియర్ అయినట్టు కాదు. ఇది మినిమం పాస్ పర్సెంటేజ్ అని ఉంటుంది. ఈ మార్క్స్ వచ్చిన నుండి సిబిటి క్లియర్ అయినట్టు కాదు, కానీ మన నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అయినట్టు. ఓకే, ఇది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, మనం అప్లై చేసిన జోన్ బట్టి, అక్కడ ఉన్న వేకెన్సీలు బట్టి కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయిస్తారు. కానీ ఈ మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళని మన నెక్స్ట్ స్టెప్కి పిలుస్తారు. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏముంటుంది, సిబిటి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 35 kgs వెయిట్ ఉన్న బ్యాగ్ ఇస్తారు. దాన్ని 100 మీటర్ డిస్టెన్స్ 2 minutesలో క్రాస్ చేయాలి. మీరు పరిగెట్టుకుని వెళ్తారా, నడిచి వెళ్తారా, ఎలా వెళ్ళినా పర్లేదు, ఆ బ్యాగ్ డ్రాప్ అవ్వకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం, బ్యాగ్ డ్రాప్ అవ్వకూడదు. బ్యాగ్ డ్రాప్ అయ్యిందా మీకు అక్కడతో డిస్క్వాలిఫై. సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ ఉండదు, ఓన్లీ ఒక్కటే ఛాన్సు. కాబట్టి మీరు ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా 35 kgs వెయిట్ ఉన్న బ్యాగ్ 2 minutesలో 100 meters రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 1000 meters అంటే కిలోమీటర్ డిస్టెన్స్ని మేల్ క్యాండిడేట్స్ 4 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేయాలి రన్నింగ్. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 kgs వెయిట్ ఉన్న బ్యాగ్ ఇస్తారు. వాళ్ళు 2 minutesలో సేమ్ 100 meters చేరుకోవాలి. అండ్ రన్నింగ్ వచ్చేసి వీళ్ళకి కూడా 1000 meters, కాకపోతే వీళ్ళకి 5 minutes 40 seconds టైం ఇస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 4 minutes 15 seconds, ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 minutes 40 seconds. ఏమండి అంటే అంటారు జనరల్ ఈక్వాలిటీ అంటారు. ఎక్కడుందండి? లేడీస్కి ప్రతి విషయాల్లో చట్టాలు లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి ఎగ్జామ్లో కూడా లేడీస్కి అనుకూలంగా ఇస్తున్నారు. మా అబ్బాయిలు తొక్కేస్తున్నారండి మీ లేడీస్ అందరూ కలిసి. బస్సులో ఫ్రీ టికెట్ కూడా లేడీస్కి ఇస్తున్నారండి. ఓట్లు మాత్రం మగోళ్ళు వేయట్లేదా? ఆ మగోడి అన్ని పథకాలు కూడా లేడీస్కి ఇస్తున్నారండి. మగోడికి ఏమీ లేదండి. అంటే మగోళ్ళకి ఇలాగే ఉండాలా? జోక్గా నన్ను సీరియస్గా తీసుకోకండి. ఓకే, విషయంలోకి వస్తే ఇప్పుడు మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళాం. మన ఫిజికల్ క్లియర్ చేసేసాం అనుకోండి, మొత్తం వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనం ఏ బేస్ మీద అప్లై చేసాం, ఏ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసాం, దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఐడి ప్రూఫ్స్. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అది కూడా మ్యాక్సిమం ఆధార్ కార్డు లేదా 10th class మార్క్ లిస్ట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మనకి రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనం బెటర్గా ఇంకోటి ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అదేంటంటే మనం నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మన పేరు చెప్తే వాళ్ళ డేటాబేస్లో సెర్చ్ చేస్తారు మన కోసం. మన మీద ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, లేదా మన మీద ఏదైనా కేసులు ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకుంటారు. అవన్నీ చెక్ చేసుకొని మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇతని మీద ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. అడుగుతాడని గ్యారంటీ లేదు, కానీ ఉంటే బెటర్. దానికి ఏమి పెద్ద ఇది అవ్వదు. పోలీస్ స్టేషన్కి మన పేరు చెప్పి నాకు పలానా సర్టిఫికేట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ జాబ్ పర్పస్ అంటే వాళ్ళు ఇస్తారు. అదేం పెద్ద ఇబ్బంది కాదు. అది కూడా రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. అప్పటికప్పుడు తీసుకురావాలంటే కష్టం కదా. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, సిబిటి అయ్యింది. సిబిటిలో 40% మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మెడికల్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత మెడికల్ ఏం చూస్తారంటే మనం నార్మల్ చెకప్ చూస్తారు అండ్ లాంగ్ విజన్, షార్ట్ విజన్ చూస్తారు. తర్వాత మన బాడీలో ఏమన్నా రాడ్స్ ఉన్నాయా, లేకపోతే మనకి ఇంతకుముందు ఏమన్నా ఆపరేషన్స్ అయిపోవా, అవన్నీ చెక్ చేస్తారు. బాడీలో రాడ్స్ లాంటివి గట్రా ఉంటే మ్యాక్సిమం డిస్క్వాలిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే గ్రూప్ డీకి అంత పర్టికులర్గా చూడరు, కానీ లోకో పైలట్కి అయితే లాంగ్ విజన్, షార్ట్ విజన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ బాడీలో రాడ్స్ ఉండకూడదు. బీపీ, షుగర్ కూడా చెక్ చేస్తారు, అన్నీ చూస్తారు. లోకో పైలట్కి అయితే A+ రావాలి, A1 రావాలి మెడికల్. ఈ గ్రూప్ డీకి వచ్చేసి A2, B1, C1 వచ్చినా కన్సిడర్ చేస్తారు, పర్లేదు. మ్యాక్సిమం రాడ్ లాంటివి ఉంటే కదా కొంచెం ఇబ్బంది అవుద్ది, అది కొద్దిగా చూసుకోండి. మెడికల్ కూడా అయిపోయింది తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు
ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు జాబ్ వచ్చినట్టు కాదు. నెక్స్ట్ ఏముంటుంది, మెరిట్ లిస్ట్ ఇస్తాడు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. మనకేంటంటే ఈ సిబిటీలో వచ్చిన స్కోరే మెయిన్. మీరు సిబిటీలో ఎన్ని ఎక్కువ మార్కులు సాధిస్తే మీకు అంత గ్యారంటీ ఉండదు జాబ్. ఎందుకంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ అనేది జస్ట్ టెస్ట్ తప్ప దాంట్లోంచి ఒక్క మార్కు కూడా మనకి యాడ్ అవ్వదు. ఈ జాబులు ఎలా తీస్తాడు అంటే, మీరు సిబిటీ దాటి, మెడికల్ దాటి, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ దాటి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కట్ ఆఫ్ మార్క్స్ మనకు అప్లై చేసిన జోన్ బట్టి, అక్కడ వాళ్ళకు ఉన్న వేకెన్సీని బట్టి కట్ ఆఫ్ నిర్ణయించి ఆ కట్ ఆఫ్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటాడు. టాప్ నుంచి సిబిటీలో స్కోర్ను బట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి వాడు కావాల్సిన వాళ్ళు తీసుకుంటాడు, మిగతా వాళ్ళు రిజెక్ట్ చేస్తాడు. సో మనం సిబిటీలో ఎంత స్కోర్ చేస్తే మనకు అంత జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసి 65 to 75 మార్క్స్ మధ్యలో తెచ్చుకుంటే సేఫ్ జోను. అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసి 50 నుంచి 65 మధ్యలో తెచ్చుకుంటే మనం సేఫ్లో ఉండొచ్చు. సో అలా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సిబిటీ అయిపోయింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే జాబ్ వచ్చేసినట్టే, ఇంకేం చూసుకోక్కర్లేదు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనం చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. మనకున్న జోన్ వైజు మనం అప్లై చేసిన జోన్ అనేది సికింద్రాబాద్, నేను అప్లై చేసింది సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ జోన్ ఇస్తాడు, అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరూ రోల్ నెంబర్ ఇస్తాడు. సో మనం జాగ్రత్తగా వెతుక్కొని మన పేరు ఉందో లేదో చూసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది, మనకు వచ్చేసింది. ఓకే, జాబ్ వచ్చేసింది అనుకున్నాం, గ్రూప్ డి వచ్చింది. కానీ అక్కడితో ఆగిపోకూడదు. మనకు రైల్వే జాబ్ వచ్చేసింది, మన లైఫ్ సెటిల్ అలా అనుకోవద్దు. గ్రూప్ డి తర్వాత మనకి ఏంటంటే చాలా హయ్యర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఏంటంటే మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఒక 1 year అలా చేసిన తర్వాత మనకి అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ దేనికైనా సరే, ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి వెళ్తే ఫస్ట్ 8 months 10 months అబ్జర్వేషన్ పీరియడ్ అంటారు. అబ్జర్వేషన్ పీరియడ్లో ఏంటంటే మీరు మీ బిహేవియర్ ఎలా ఉంది, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, మీ ఎఫిషియన్సీ ఎలా ఉందని చెప్పి మీ పై అధికారులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఈ అబ్జర్వేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ సీనియర్స్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వెల్ గుడ్ అని. ఆ సర్టిఫికేట్ వచ్చినట్టు మీ జాబ్ పర్మనెంట్ అయినట్టు. అది మ్యాక్సిమం అందరికీ ఇచ్చేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. అబ్జర్వేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే సపోజ్ సికింద్రాబాద్ జోన్ ఉందనుకోండి, అక్కడ సంవత్సరానికి ఒక 300 మంది 400 మంది వేరియస్ పోస్టులో రిటైర్ అయ్యారనుకోండి. ఆ 300 కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయలేడు కదా, అందుకని చెప్పేసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తారు. సో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం రాసుకోవచ్చు అన్నమాట ఆ ఎగ్జామ్స్. సో మనం కూడా ఇక్కడ కూడా సేమ్ ఇలాగే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అన్నీ మామూలుగా ఉంటాయి. కాకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటారు, బయట వాళ్ళు ఉండరు. సో మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి, అంటే మనం గ్రూప్ డి జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటూ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మెకానికల్. నేను ఒకవేళ గ్రూప్ డి జాబ్ వస్తే ఏమనుకుంటున్నానంటే, ఆ పాయింట్స్ పైన వచ్చిందనుకోండి, పాయింట్స్ పైన చేసుకుంటూ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసి లోకో పైలట్ వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, ఇంటర్ డిగ్రీ మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు, గూడ్స్ గార్డ్ అవ్వచ్చు, లేదా టీసీ అవ్వచ్చు. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా చదివి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఏదేమైనా కష్టపడిందే ఏది రాదు. మీకు జాబ్ వచ్చేసిందని చెప్పి రిలాక్స్ అవ్వడం లేదు. మీరు కష్టపడండి, మీ జాబ్లో సిన్సియర్గా ఉండండి. ఒకవేళ రైల్వే జాబ్ వస్తే మీరు అలర్ట్గా ఉండండి, సిన్సియర్ అండ్ అలర్ట్గా కూడా ఉండాలి. ఎందుకంటే మీ మీద ఆధారపడి కొన్ని వేల లక్షల ప్రాణాలు ఉంటాయి. సో మీరు మీ జాబ్లో ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం ఉంటే చాలా పెద్ద పరిణామానికి దారితీస్తుంది. జాబ్ తెచ్చుకుంటే ఎంత కష్టపడ్డారో ఆ జాబ్లో కూడా అంతే కష్టపడండి, అంతే నిజాయితీగా ఉండండి. ఎప్పటికైనా మీకు మంచి పొజిషన్కి వెళ్తారు. ఓకేనా? మీరందరూ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ రాసి నాలా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, ఈయన మా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదు మామ, నైట్ డ్యూటీకి వచ్చాను. ఇప్పుడు టైము 2:30 అవుతుంది. ఇప్పుడే నాకు కొంచెం టైం దొరికింది. సో ఈలోపు వీడియో చేద్దాం కదా అని చెప్పి ఇలా వచ్చి ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాను. నేను పనిచేసేది వచ్చేసి పెద్దాపురం ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, అంటే ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కంపెనీలో మిషనరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో నైట్ డ్యూటీకి వచ్చాను, టైం దొరికింది, వీడియో చేస్తున్నాను. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగవచ్చు, నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నా సరే మీరు కరెక్ట్ చేయొచ్చు. సో మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, జై హింద్.